క్యాబ్ వాళ్ళు అంటున్నాడా? కింద పెట్టినా సరిపోతుందా? సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసే, అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ అయ్యావుల కేశవ్ కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాయలసీమ వాసులే. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వీరిని ప్రజలు క్షమించే కార్యక్రమమే చేయరు. తప్పకుండా వీళ్ళు రిజైన్ చేసి రాయలసీమ ఇష్యూస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా కలుపుకొని పోయే కలిసి వచ్చే పార్టీలతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి చేస్తున్న ఉద్యమానికి వాళ్ళు కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలా పాల్గొనకుండా వాళ్ళు ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తే, అదే కాకోకుండా ఈ క్రెడిట్ చోరీ అనేది వేరే ఎవరో దానికి నాంది పుట్టించి వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే అన్ని ప్రాజెక్టులు, సో దాన్ని మేము చేసినామని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలుకొని కింద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళ వరకు కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మీడియా సపోర్ట్ ఉంది, సో తిమ్మిని బమ్మిని చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా ప్రజలు మర్చిపోతారులే అని చెప్పేసి అనుకుంటూ ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ప్రజలకు అన్నీ కూడా అవగాహన ఉంది. సో డెఫినెట్గా చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అన్ని రకాలుగా ఇంతకుముందు మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా సో తప్పకుండా అన్ని విషయాల్లోనూ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుకొని ఇండస్ట్రీసు అన్ని విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి మిగతా అన్ని రకాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 101 టీఎంసీలు డ్రా చేయాల్సి ఉంటే కృష్ణా జలాల నుంచి ఈ ప్రాజెక్టులకు అన్ని దానిలకు 101 టీఎంసీలు రావాలి. అలోకేటెడ్ వాటర్ అది రాయలసీమకు. ఆ అలోకేటెడ్ వాటర్ కూడా తీసుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో ఆ దేవుడి దయ వల్ల నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది, మళ్ళా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. 20 ఏళ్ల కాలంలో నువ్వు ఎన్ని టీఎంసీలు డ్రా చేసావు కృష్ణా జలాల నుంచి? ఒక సంవత్సరం చూస్తే అసలు జీరో, ఇంకో సంవత్సరం చూస్తే 20 టీఎంసీలు. మనకు అలోకేటెడ్ వాటరు ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకోరు లేదు. ఎవరైనా కూడా దాన్ని ఆ 101 టీఎంసీలు భవిష్యత్తులో వచ్చే అలోకేటెడ్ వాటర్ను కూడా పోగొట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ కంటే ముందే ఇవన్నీ కూడా చేసి ఉంటే ఆయన టైంలో ఖచ్చితంగా రాయలసీమ ఇంకా బాగా సాగుదల పెరిగేది, ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం జరిగిండు. అది చేయకపోగా ఉన్న అలోకేటెడ్ వాటర్ కూడా వాడుకోలేని పరిస్థితి. నువ్వు అన్ని రకాలుగా మోసం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని చెప్పేసేసి నువ్వు ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నావు. ఇదేదో చెన్నైకి నీళ్లు తీసుకుపోయేదానికో లేకుంటే ఇంకో దానికో కాదు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది 841 అడుగులలో నిర్మించడం జరిగింది.
దానికంటే పైన ఉంటేనే నీళ్ళు వచ్చే కార్యక్రమాలు జరుగుతాయి. అందుకోసమే నువ్వు 20 టీఎంసీలు 10 టీఎంసీలు 5 టీఎంసీలు 40 టీఎంసీలు డ్రా చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 175 టీఎంసీలు డ్రా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో చాలా దారుణం. ఎందుకంటే అవతల నువ్వు పరిపాలించే టైంలో అన్ని రకాలుగా ఇరిగేషన్ వ్యవస్థని నాశనం చేసిన పరిస్థితి. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు అయితేనేమి అన్ని జలాలను ఈ రాయలసీమకే రాకోకుండా చేసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పోలవరం కెపాసిటీ తగ్గించి ఇప్పుడు పోలవరం మహాప్రాజెక్టు కాదు, అది చిన్న ప్రాజెక్ట్ లాగా తయారు చేసిన పరిస్థితి. సో దాన్ని ఆ కెపాసిటీ తగ్గిపోయినందువల్ల ఇప్పుడు రాయలసీమకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ లోకల్గా ఉన్న వాళ్ళకే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు లిఫ్ట్ నువ్వు కంప్లీట్ చేసి ఉంటే సో డెఫినెట్గా రాయలసీమకు ఇప్పుడు మేలు జరిగేది. 800 అడుగుల్లోనే మనం డ్రా చేసే పరిస్థితి ఉంటుంది. 3 టీఎంసీలు ప్రతిరోజు పోతిరెడ్డిపాడు నువ్వు హెడ్ రెగ్యులేటర్ ఆ ముందు కాలువలో కలిపేస్తే చాలు, నీళ్లు మనకు సంపూర్ణంగా 101 టీఎంసీలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు డ్రా చేసినట్టుగా 175 టీఎంసీలు కూడా నువ్వు డ్రా చేసే పరిస్థితి ఉండిండు. ఈ సంవత్సరం అంతో ఇంతో నీళ్ళు ఏడన్నా ఉన్నాయేమో. గతంలో రిజర్వాయర్లలో నీళ్ళు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అదే నీళ్లు లేని పరిస్థితి ఉంటే నీకు డెఫినెట్గా తెలిసి వచ్చిండు. శ్రీశైలం ఇప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉంది. 40 టీఎంసీ అంటే 40 కంటే 840 కంటే తగ్గిపోయింది. సో ఇప్పుడు పైన వానలు రాకపోతే మహారాష్ట్రలోనూ కర్ణాటకలోనూ మన పరిస్థితి ఏంది? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆల్మట్టి నీ పరిపాలనలోనే ఈ 20 ఏళ్ళ పరిపాలనలో ఆల్మట్టి ఎత్తు పెంచడం అయితేనేమి, సామర్థ్యం పెరగడం అయితేనేమి, ఇవన్నీ కూడా నీ టైంలోనే జరిగినాయి. నువ్వు ప్రధానమంత్రిని నేను చేసిన దేవగౌడను అని చెప్పేసి చెప్పుకుంటావు. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్గా ఉన్నావు కాబట్టి అప్పుడు. సో ఆయనే ఆ సామర్థ్యాన్ని 127 టీఎంసీలకు పెంచడం జరిగింది. చిన్న రిజర్వాయర్ అది ఆనకట్ట. ఆ రిజర్వాయర్ను 127 టీఎంసీలకు అది వరల్డ్ బ్యాంక్ నిధులు, ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి వరల్డ్ బ్యాంక్ నిధులు రావడం జరిగింది. సో దాంతో సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. మనం వరద నీరు 130 రోజులు 120 రోజులు 140 రోజులు వచ్చే వరద నీరు సంవత్సరానికి ఈరోజు 35 రోజులు 35 రోజులకు 40 రోజులకు పడిపోయిందంటే కారణం ఏంది? నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయితేనేమి, నారాయణపూర్ డ్యాము కెపాసిటీలు పెంచడం అయితేనేమి, ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని 225 టీఎంసీలకు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మరి 80,000 కోట్ల రూపాయలు ఒట్టి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్కు, ఆల్మట్టి డ్యాంలో ల్యాండ్ అక్విజేషన్కు, మిగతా కార్యక్రమాలకు ఉపయోగించడానికే వాళ్ళ బడ్జెట్లో అలకోటు చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే పూర్తయిపోతే ఒక రాయలసీమే కాదు, విజయవాడ నుంచి మొదలుకొని విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మన రాయలసీమ 4 జిల్లాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి రాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ నీ నిర్వాహకం వల్లనే జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇదే కాదు, ఒక కర్ణాటకనే కాదు అక్రమ ప్రాజెక్టులు నిర్మించేది. తెలంగాణకు సంబంధించిన అక్రమ ప్రాజెక్టులన్నీ కూడా నీ టైంలోనే రావడం జరిగింది. నువ్వు సానుకూలంగా స్పందించుంటే, ప్రతిపక్షాలను కలుపుకొని ఉద్యమాలు చేసి ఉంటే తప్పకుండా ఆగిపోయి ఉండు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా తెలుసు, వేరే వాళ్ళు ఎవరున్నా దీన్ని ప్రొటెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటే పట్టించుకోరు కాబట్టి మనం ఈ అక్రమ నిర్మాణాలన్నీ కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలుసునేమో. అందుకోసమే ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి. చాలా దారుణం. అన్నో ఎన్నో మిగిలితే, ఈ ఆల్మట్టి కెపాసిటీ పెంచిన తర్వాత అన్నో ఎన్నో మిగిలితే ఏమన్నా పైన పెద్ద ఎత్తున వానలు వచ్చి 225 టీఎంసీల కంటే మించి నీళ్లు కిందికి వదిలితే వాళ్ళు, అది కూడా తెలంగాణలో మన జురాల ప్రాజెక్టు దగ్గర నిర్మించిన నెట్టంపాడు అయితేనేమి,
ఈ ఎత్తిపోతల పథకం దానివల్లనే మొత్తం నీళ్లు పోయాయి. శ్రీశైలం కూడా రావు నీళ్లు, వాళ్ళు కూడా ఆ ఎత్తకపోయే కార్యక్రమం జరుగుతుంది. సో తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా కలవకుర్తి అయితేనేమి, డిండి ప్రాజెక్ట్ అయితేనేమి, సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు 8 టీఎంసీలు వాళ్ళు నీకు 800 అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసుకొని పోతుంటే, అదే కాకుండా కరెంటు ఉత్పత్తి 780, 790 అడుగుల్లోనే వాళ్ళు డ్రా చేసుకొని పోతుంటే మనం నిమ్మకు నీరెత్తినట్టు మనం ఉండిన పరిస్థితి మనం తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో అది చూడలేకనే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాదాపు 70-80% పూర్తి చేయడం జరిగింది. నువ్వు దాన్ని అడ్డుకోవడానికి మళ్ళా తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వీళ్ళతో అంతా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇప్పించి దాన్ని ఆపిచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. నువ్వు మళ్ళా చెప్తారన్నమాట. ఎందుకంటే ఏదో ఒక విధంగా దాన్ని పూర్తి చేయగలిగితే మన ప్రాజెక్టులకు మంచి జరుగుతుంది, మన రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కాబట్టే అది తాగునీటికి లే అని చెప్పేసి చెప్పిన పరిస్థితి తప్ప అది సాగునీటికే. ఇది చెప్పే కార్యక్రమం చేస్తారు. మీరే తాగునీరుకి అని చెప్పినారు కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే మంచిదని ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అన్నమాట. సో అవుకు టన్నల్ అయితేనేమి, గతంలో మిగిలిపోయిన టన్నలు, ఆ టన్నల్ను పూర్తి చేయడం అయితేనేమి, ఏదైతే గ్యాపులు ఉన్నాయో ఆ గ్యాపులన్నీ కూడా పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, మిగతా అన్నీ కూడా ఈ రాయలసీమకు అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరిగింది. ఒక లా యూనివర్సిటీనే కాదు, ఉర్దూ యూనివర్సిటీని తీసుకుపోవడం జరిగింది. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని తరలించే కార్యక్రమమే జరుగుతోంది. దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. రాయలసీమ బ్యాంకు దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఆ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దాన్ని కూడా విజయవాడకు తీసుకుపోయిన పరిస్థితి. అనంతపూర్లో ఎయిమ్స్ బైఫర్కేషన్లో అనంతపూర్కు ఎయిమ్స్ హాస్పిటల్ని ఇవ్వడం జరిగింది. అది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్, దాన్ని విజయవాడకు తీసుకుపోవడం జరిగింది. నువ్వు కర్నూలు నుంచి హైకోర్టును తీసుకుపోవడం జరిగింది. అన్ని రకాలుగా ఈ రాయలసీమకి ఏం చేసినావని చెప్పేసి నువ్వు నీ 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 వందిమాగదులు ఆ రకంగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. అంతో ఇంతో మేలు జరిగింది రాయలసీమ కంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే కాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. దాన్ని క్రెడిట్ చోరీ చేసేసి మేం చేసినాం అని చెప్పేసి చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. మీకు అన్ని రకాలుగా ఈ రాయలసీమను నాశనం చేసిన పరిస్థితి. ఈడున్న ఆల్విన్ ఫ్యాక్టరీ ఎవరు అమ్మినారు? నందలూరు దగ్గర ఉండేది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన అమ్మడం జరిగింది. సో రాయలసీమకు సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు నంద్యాలలో అయితేనేమి, ఈడున్నది అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి టైంలో. స్పిన్నింగ్ మిల్లులు, పొద్దుటూరులో ఒక స్పిన్నింగ్ మిల్లు, మిగతా చోట్లన్నీ స్పిన్నింగ్ మిల్లులు ఉన్నటి అన్నీ కూడా అమ్మిన పరిస్థితి. సో ఈ రకంగా రాయలసీమకు అన్ని రకాలుగా అన్యాయం చేసి, అంతెందుకు అమృత్ స్కీమ్ కింద 500 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసిన పథకాన్ని నువ్వు దాన్ని అభయాన్స్లో పెట్టి ఆపేయడం జరిగింది. ఎందుకు? మళ్ళా టెండర్ పిలిచి కాంట్రాక్టులను పిలిస్తే కమిషన్లు వస్తాయని తప్ప వేరే ఏం లేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ ఇండస్ట్రియల్గా దాదాపు రాజశేఖర రెడ్డి గారి టైంలో 6,800 ఎకరాలు కడపలో సేకరించడం జరిగింది ఇండస్ట్రీస్కు. ఎందుకంటే భవిష్యత్తులో ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు
చేసింది. దాన్ని మా చెన్నై విజయవాడకు వైజాగ్కు సంబంధించిన కారిడార్లో దీన్ని ఇంక్లూడ్ చేయించే కార్యక్రమం చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా, ఎందుకంటే ఈ రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వైద్యానికి సంబంధించి నంద్యాలలో ఒకటి, మార్కాపురంలో ఒకటి, పులివెందులలో ఒకటి మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకురావడం జరిగింది? అవి రాయలసీమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలోనూ, అంటే 7 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా పార్లమెంట్ పరిధిలో ప్రతి చోట ఒక కాలేజీ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి నీవు ఏం చేసినామని చేయడానికి? పులివెందులలో 50 మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్లను నాకు వద్దు, నేను చేయలేను అని చెప్పిన దగుల్బాజీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాయలసీమకు సంబంధించి గ్రేటర్ రాయలసీమ పరిధిలో రామాయపట్నం పోర్టు నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ ఎవరు నిర్మించింది? జగన్మోహన్ రెడ్డి గారు. సో అవి ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నాను. సో ఇంత దారుణంగా గ్రేటర్ రాయలసీమలో అందరినీ నష్టపరిచిన మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా ఆశ్చర్యం. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇంత అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి మీరందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.